నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ మీట్లో రామగుండం మేయర్ మహంకాళి స్వామి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యాలు వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. స్వచ్ఛ నగరంగా రామగుండం నగర పాలకాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా ఏప్రిల్ 1 నుంచి డివిజన్లలో పర్యటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి 5 మీటర్ల వరకు ఉన్న ప్రధాన రహదారిలో రోడ్ల పక్కన పేరుకుపోయిన ఇసుక, మట్టి ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించాలనే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈరోజు తెల్లవారుజాము నుంచే దగ్గరుండి సూచనలు ఇస్తూ జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు ప్రధాన రహదారికి ఇరువైపులా బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పూడుకపోయిన మట్టిని తొలగింపచేశారు. హెచ్కేఆర్ సంస్థకు చెందిన స్వీపింగ్ ట్రాక్టర్ తెప్పించి రోడ్లు శుభ్రం చేయించారు. అలాగే రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించాలని సదరు ఆక్రమణదారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా పారపట్టి శుభ్రం చేశారు. ఆ తర్వాత 9వ డివిజన్ వినోబానగర్లో పర్యటించారు. కాలంలోని మురుగునీటి కాలువలో పూడిక తొలగించే పనులను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలోనే ఉండి పారిశుద్ధ్య సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ తాళ్లపల్లి యుగంధర్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, టిపిఎస్ నవీన్ తదితరులు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం అధికారులు, కార్పొరేటర్లు మొత్తం కలిసి రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది కనుక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి కార్పొరేటరు ఎక్కడనైతే పని నడుస్తూ ఉన్నదో ఆ ఏరియాకు సంబంధించిన ప్రతి 20 నుంచి 30 మంది కార్పొరేటర్లు రోడ్డు మీదనే ఉండాలి. రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ క్లీన్ చేయాలి. ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచే ఈరోజు అధికారులందరితోటి, కార్పొరేటర్లందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనించండి, ఈరోజు ఒక జేసీబీ, ట్రాక్టరు, స్వీపింగ్ మిషన్స్, బ్లేడ్ ట్రాక్టర్స్, అధికారులు, ప్రజాప్రతినిధులందరం కూడా గత 10 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా రోడ్డు మీదకి వచ్చిన సందర్భం లేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉండి వర్షాకాలం వస్తే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడి సప్తగిరి కాలనీ లాంటి ఏరియాలు మొత్తం కూడా వర్షపు నీటిలో మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణం. ఇవన్నీ కూడా పారదోలాలి. 236 ర్యాంకు ఉన్న రామగుండాన్ని 36 ర్యాంకుకు తీసుకురావాలనే ఏకైక సంకల్పంతో ఈరోజు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అలాగే అధికారులందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఖచ్చితంగా రామగుండాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దాలి. ఎంతవరకైనా పర్వాలేదు, ఎన్ని డబ్బులైనా తీసుకొచ్చేందుకు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ హామీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మీకు కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రోజు 9 గంటల వరకు ప్రతిరోజు ఏదైతే రోడ్ల మీద ఉండి పని మొదలుపెట్టి స్వచ్ఛ రామగుండంగా చేద్దామని అనుకుంటా ఉన్నామో, దయచేసి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరూ కూడా ఈ స్వచ్ఛ రామగుండం కార్యక్రమంలో పాల్గొనండి. దయచేసి రోడ్ల మీద, వాడలల్లో చెత్త వేయకండి. మీ వాడకొచ్చే ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ చెత్త ఇవ్వండి. అట్లయితేనే మన రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దగలుగుతాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనింగ్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనింగ్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనింగ్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లైనింగ్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
తెలంగాణ ఉద్యమకారుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు విజయశాంతి శాసన మండలి సభలో ఉద్యమకారుల హక్కులను అమలు చేయాలని ప్రస్తావించినందుకు కృతజ్ఞతలుగా ఈరోజు గోదావరికని మెయిన్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో వేదిక శ్రేణులు విజయశాంతి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతి తిరుపతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేదిక బాధ్యులు అనుముల కళావతి, ఈదురు నర్సింగ్, పొన్నం విజయకుమార్ గౌడ్, లావుడియా వీరాలాల్, తోడేటి స్వరూప, పర్స స్వాతి, కనుకుంట రమేష్, చిలుక ప్రసాద్, జాగటి శాంత, మేకల సరోజన తదితరులు ఉన్నారు. గతంలో తెలంగాణ వస్తే తెలంగాణ ఉన్న 3.5 కోట్ల ప్రజలు బాగుపడతారని, మరి 3.5 కోట్ల ప్రజలు తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాడినటువంటి ఉద్యమ నాయకులను గత ప్రభుత్వం మర్చిపోవడం చాలా బాధాకరం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం మేము, మరి గుర్తింపు కార్డు ఇస్తాం మేము, తర్వాత 250 గజాల జాగా ఇస్తాం మేము, తర్వాత 25,000 పెన్షన్ ఇస్తాం, మీ కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తాం, మీ కుటుంబాలకు 20% అది సంక్షేమ పథకాలలో మేము 20% ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం. ఉద్యమ నాయకులు ఆ రోజు ఏదో అత్తదని ఆశపడి ఉద్యమం చేయలే. తెలంగాణ వస్తే సంతోషపడమని మేము తెలంగాణ కొరకు ఒక ఉద్యమంలో కేసులు పాలైన దెబ్బలు పడ్డాం. మేము అన్నం తినక భార్య పిల్లలను వదిలిపెట్టి తెలంగాణ కొరకు 14 సంవత్సరాలు కొట్లాడిన విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తప్పకుండా ఇప్పుడు అన్న ముషి విషయాలన్నీ 250 గజాల జాగిస్తాం, మేము 25,000 పెన్షన్ ఇస్తాం, మేము ముఖ్యమంత్రి అయితే నేను మా ప్రభుత్వం వస్తే మేము అన్ని హక్కులను ఇస్తామని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి అయినాక మాకు ఇదే ఫస్ట్ సంతకం పెడతానని ఉద్యమకారులు అందరం ఆశపడ్డాం. కలిసి 2.5 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఊసే లేదు. కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ సంఘం వాళ్ళు కానీ, ఏ కుల పెద్దలు కానీ, ఇలా ప్రెస్ వాళ్ళు కానీ, ఇలా విలేకరులు కానీ తప్పండ వర్ణంలో ఉద్యమకారులకు ఉద్యమ మద్దతు ఇస్తే తప్పకుండా హక్కులు చేసుకుంటాం, వాళ్ళ కాళ్ళు మొక్కుతాం, వాళ్ళకు పాలాభిషేకం చేస్తాం అనేది ఇదే నిదర్శనం. నిన్న పోరాటంలో ముందుండి ఉద్యమ కార్యాచరణ నడిపినారు. ఆ రోజు తెలంగాణ రావాలని అనేక కార్యక్రమాలు తీసుకుంటూ పార్లమెంట్లో కూడా అనేకంగా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. నిన్న కూడా మండలిలో మాట్లాడేటప్పుడు మేము ఉద్యమకారులమని మాట్లాడిన వారు. మేము ఉద్యమకారులము, మనం అధికారంలోకి వచ్చే ముందు మనం అనేక హామీలు ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలే, కంపల్సరీ మనం చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. వారు గట్టిగా చెప్పడం జరిగింది. ఉద్యమకారులు అనేక కష్టాలు నష్టాలు పడ్డారు, వాళ్ళ కుటుంబాలు చిత్రమైపోయినాయి, వాళ్ళంతా కూడా ఒక ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనుక వారందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు మనం హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఇవాళ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ విజయశాంతి గారు వాళ్ళ ప్రభుత్వం మీదనే మాట్లాడింది నిన్న. వారి ధన్యవాదాలు. తప్పకుండా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆమెను హర్షిస్తుంది ఇవాళ. ఎందుకంటే ఉద్యమ నాయకురాలుగా ఆ రోజు ఉండే కనుక మా ఉద్యమకారులకు చేయాలి. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, మనం ఏం చేయలేదనం. ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది, కానీ కళ్ళు మూసి తెరిచే లోపల ఆ టైం అయిపోతుంది. తక్షణమే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని వారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే Long live Harishana! Long live Harishana! Long live Harishana!
రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరికని శారదానగర్లో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లీమా బాను చేతుల మీదుగా నిరుపేదలకు చిన్నారులకు భోజనం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వారి మధ్యలో కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్రియ, కమల్, చెరుకు, రఘు, శ్రీనివాస్, ప్రశాంత్, తమ్మిం, శ్రీధర్ తదితరులు ఉన్నారు. ప్రేమానురాగం విరాజిల్లిన రోజు శ్రీవారి పుట్టినరోజున శ్రీమతి మరుపురాని కనకను అందించింది. గోదావరికని తిలకనగర్ డౌన్కు చెందిన RG2 OC3 ఉద్యోగి సాయి చంద్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సాయి సతీమణి సాహితీ సేవా కార్యం చేపట్టింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అంగన్వాడీ బడి పిల్లలకు పాకెట్ మనీని అందించింది. ఈ కార్యక్రమంలో బడి టీచర్ సరళత, ఫౌండేషన్ సభ్యులు జంగంపల్లి పోషం తదితరులు ఉన్నారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే రామగుండం అర్బన్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ కూడా పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది గాంధీ సార్ ఆధ్వర్యంలో. మళ్ళీ రెండో దడప కూడా నా సెంటర్ నుండి మొదలు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సాయి చంద్ పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణి ఈ పాకెట్ మనీ ప్రోగ్రామ్ ని చేయడం చాలా సంతోషంగా ఉంది. సాహితీకి ప్రత్యేక ధన్యవాదాలు మా అంగన్వాడీ తరఫున తెలియజేస్తాం. రామగుండం నియోజకవర్గంలో 10 ఏళ్లు ప్రజల సమస్యలు పట్టించుకొని సైకో ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ఆ సైకో పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు, ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో పలువురు కార్పొరేటర్లతో కలిసి మేయర్ మహంకాళి స్వామి మాట్లాడారు, కన్నెర్ర చేశారు. ఆరు నెలల కాలం నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక సైకో వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. కౌశిక హరి అనే ఒక సైకో వ్యక్తి గోదావరి ఒడ్లెంబడి, కాలనీ ఓసీపీల ఎంబడి, రామగుండం గుట్టల పొంట చెట్ల పొంట తిరుగుతూ పిచ్చిలు వేసినట్టు ఒక పిచ్చోని మాదిరిగా ఏది పడితే అదే మాట్లాడుతూ ఉన్నాడు. రామగుండం ప్రజలందరికీ కూడా జర అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ పిచ్చి వ్యక్తి వచ్చి ఎవరితోటి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో ఏమీ అర్థం కాకుండా ఒక సైకోలాగా తిరిగి ఈరోజు ఒక పులి వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పేసి ప్రజలు ఎట్లా భయపడతా ఉన్నారో, రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో ఈ సైకో వ్యక్తి వస్తే కూడా ప్రజలందరూ కూడా అట్లా భయపడే పరిస్థితి నెలకొన్నది. దానికి ఉదాహరణనే నిన్నటికి నిన్న కొంతమంది ప్రెస్ మిత్రులందరినీ గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లి మురికి నీరు ఇస్తా ఉన్నారు, ప్రజలకు మంచినీళ్లు ఇస్తలేరని చెప్పేసి కోరుకుంటా ఉంటున్నాను. ఓ దౌర్భాగ్యమైన వ్యక్తి, నీకు ఒకటి చెప్తా ఉన్నావు, నువ్వు నిజంగా సైకో. ఎందుకంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజు కూడా మంచినీళ్లు ఇవ్వని పరిస్థితి మీ దరిద్రమైన పరిస్థితి. 10 సంవత్సరాలంతా మీరు అధికారంలో ఉండి ప్రజలకు మంచినీళ్లు ఇవ్వకుండా, స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వకుండా మీరందరూ ఏం బీకినరా అని అడుగుతా ఉన్నాం. మీ కోరుగంటి చందర్కు సోయి ఉండదు, అంతకుముందున్న సత్యనారాయణకు ఆయనతో సోయి ఉండదు. 10 సంవత్సరాల నుంచి ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేదు మీరు? ఇదే GM ఆఫీస్ ముందట, సింగరేణి GM ఆఫీస్ RG1 ముందట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలకు మంచినీళ్లు ఇవి అందించండి, ఈ మురికి నీరు ఇవ్వద్దని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసిన పరిస్థితి. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా GM ఆఫీసు ముందట ప్రజలు కానీ లేకపోతే ఇతర సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఒక ధర్నా కానీ ఒక రాస్తారోకో కానీ ప్రజల తరపున కానీ ఏదన్నా వేరే పార్టీల తరపున కానీ జరిగిందా అని చెప్పేసి మేము ప్రజలను అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరికీ కావలసిన స్వచ్ఛమైన మంచినీరు అటు సింగరేణి ప్రాంతం నుంచి
అలాగే మున్సిపల్ నుంచి కూడా ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతిరోజు కూడా మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాం. అంతకుముందు ప్రజలే స్వచ్ఛందంగా వాటర్ బాటిళ్లలో మురికి నీళ్లు తీసుకొని వచ్చి సింగరేణి ఆఫీస్ ముందట ధర్నా చేశారు. 2 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా మంచి నీళ్ళు వస్తలేవు, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కానీ, ధర్నాలు చేసిన పరిస్థితి కానీ, సింగరేణి అధికారుల దగ్గరికి పోయి మాట్లాడిన పరిస్థితి కానీ లేదు. ఈరోజు ఒక రుమాలు చుట్టుకొని 10 మందిని ఎంబడేసుకొని పిచ్చిలేసిన లేక పూర్తి ఆ ఒడ్ల పంట తిరుగుకుంటూ మంచినీళ్ళు ఇస్తలేరని చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక పెద్ద పాయ కిందికి నీళ్లు పోతా ఉన్నాయి. ఇంత మార్చిలో కూడా ఒక మంచినీళ్ళు ఇవ్వాలనే సంకల్పం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దు, ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఈరోజు గౌరవ ఎమ్మెల్యేగా, మేయర్గా 60 మంది కార్పొరేటర్లతోటి కలిసి నిత్యం కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి డివిజన్లో తిరుగుతూ ఆ డివిజన్లలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కారం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. 2 టర్ములు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేయర్లు ఉన్నారు. ఒక్కరోజు కూడా మీరే విలేకరులు చూస్తా ఉన్నారు. దయచేసి మీ అందరికీ విన్నపం చేస్తాం, ఏ రోజన్నా ఎక్కడనన్నా ఏ మేయర్ అన్నా కూడా డివిజన్లకు వెళ్ళి పర్యటనలు చేసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్న సందర్భాలు ఏదన్నా ఉంటే ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉంటే చూపించండి. ఒక్కరోజు కూడా రోడ్డు మీదకి రాలేదు, ఎవరు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలందరూ చీదరించుకొని ఈ దౌర్భాగ్యులకు, ఈ తెలివిలేని చేతగాని మనుషులకు మళ్ళీ అధికారం ఇస్తే రామగుండం 20 సంవత్సరాలు వెనుకపోతుందని ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకున్న ప్రజాపాలన అందించాలనే సంకల్పంతో నిత్యం కూడా ఎక్కడ ప్రతిరోజు కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత ఒక టైం బాండ్ పెట్టుకొని ప్రతిరోజు డివిజన్లలో తిరుగుతూ ఉంటే 20 మంది కార్పొరేటర్లు ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాకు సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా సమస్యలు తీసుకుంటా ఉన్నాం. ఏం మాట్లాడాలో తెలియక, ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం చేయాలో వాళ్ళకు తెలియకుండా, ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక ఒక పిచ్చోళ్ళే లేక ఓ అంటే కూలగొట్టిర్రు. అరే నాయనా, కూలగొట్టుడే కాదు కట్టుడు కూడా మాకు తెలుసు. ప్రజలకు కట్టి బిల్డింగ్లు కట్టించి ఇవ్వడం కూడా మాకు తెలుసు. ఈ రోజు చౌరస్తాలకు వెళ్ళి ఒకసారి చూడండి ఎంత బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయితే ఉన్నదో. పేదవాళ్లకు సంబంధించిన ఇండ్లు ఎక్కడ కూలగొట్టినామో ఒక్కరిని వచ్చి మాట్లాడమని చెప్పండి. ఈరోజు చౌరస్తాలో అక్కడికి సంబంధించిన సింగరేణి క్వార్టర్లు డిమాలిష్ చేయడం జరిగింది. సింగరేణి క్వార్టర్లు తీసేసి ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళందరికీ కూడా వ్యాపారం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే వ్యాపారం చేసుకోవాలి. కొత్తగా బ్రహ్మాండమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాము. 10 సంవత్సరాలు మీ నాయకులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడినామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించిన మీ నాయకులు ఉన్నారు. ఎందుకు ఈ ప్రాంతానికి 100-200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు? మీరు సిగ్గు లేకుండా మళ్ళా రోడ్ల మీద తీసుకొచ్చి ప్రజలను అబద్ధాలు చెప్తే మిమ్మల్ని చీదరించుకొని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఒక దొంగలు, బ్రోకర్లుగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే మీకు ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించే బాధ్యత మీకు లేదు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఈరోజు దాదాపుగా 600-800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం, డ్రైనేజీలు కడతా ఉన్నాం. అంటే బూడిద, అంటే ఇసుక, అంటే మట్టి. ఈ హరి అనేటోడు 30 సంవత్సరాల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉండి బూడిద మీద, మట్టి మీద మాత్రమే బతికిండు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీపీసీలో బూడిద అమ్ముకొని, మట్టి అమ్ముకొని జెన్కోకు సంబంధించిన ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేసి బతికిండు. ఎవరైనా కూడా ఆయన చేసిన దొంగతనాలు, ఆయన చేసిన మట్టి మాఫియా, ఆయన చేసిన ఇసుక మాఫియా, ఆయన చేసిన బూడిద మాఫియా ఏదైతే ఉన్నదో ఇతరులు కూడా అదే చేస్తారని చెప్పేసి ఒక భ్రమలో ఉండి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు. ఇక నువ్వు ఏ దొంగతనమో కౌశికారి చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తారా?
హరి అని అంటే అసలు నువ్వు ఏం చేస్తా ఉన్నావు, నీ ఉద్యోగం ఏంటిది, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటిది, నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు, నీకు ఆర్థికంగా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో చెప్పు. మేమందరం కూడా ఏ పనులు చేస్తా ఉన్నామో, మా బిజినెస్లు ఏంటో మేము కూడా చివరసలకు వచ్చి చర్చ పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏం పని చేసుకుంటా ఉన్నాం, మా భార్య పిల్లలను సాదుకునేందుకు, పిల్లల ఫీజులు కట్టుకునేందుకు మేము ఏం చేస్తాను అని చెప్పు. నువ్వేం చేస్తావు 30 ఏళ్ళ నుంచి నువ్వు కూడా చెప్పు. కబ్జాలు చేసుడు, బూడిద అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు తప్ప నువ్వేం చేస్తా ఉన్నావో చెప్పు. నువ్వు అదే పని చేస్తావు, మీ మాజీ ఎమ్మెల్యే చందర్ అదే పని చేస్తాడు, మీ హరీష్ రెడ్డి అన్నట్టు సైకో లెక్క మారి వచ్చేసి మిమ్మల్ని ఇద్దరిని డ్యామేజ్ చేయాలని ఆయన దిక్కు తిరుగుతూ ఉంటాడు. అంటే మీరు చేసిన పనులు, వీళ్ళు ఏదైతే ఇన్ని రోజులు ఇసుక మాఫియా, బూడిద మాఫియా, మట్టి మాఫియా చేసిండ్రో మిగతా వాళ్ళు కూడా అదే మాదిరిగా చేస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నాం, బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి హెచ్చరికలు ఉన్నాయి. తర్వాత జరిగే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు చేసిన లంగ పనులు, దొంగ పనులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చేయరు. నిజాయితీగా, నిబద్ధతగా, ఒక మంచి హృదయంతో, మంచి ఆలోచనతోటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఒక విద్యా హబ్గా, ఒక మెడికల్ హబ్గా, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా దాదాపుగా 38 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవడం జరిగింది. గత 2 సార్లు మీరు అధికారంలో ఉంటే ఎవరు 10-12 సీట్లు కూడా మీరు గెలవలే. 2 సంవత్సరాల గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు పార్టీలలో చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి దాదాపుగా 38 మందిని చేతి గుర్తు మీద గెలిపించారు. 5-6 రెబల్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. దాదాపుగా 40-45 మంది ఈరోజు గెలిచిండ్రు అని అంటే అది గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఇంకా రామగుండం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలనే సంకల్పంతో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పంతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఎజెండా ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని, ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో, వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో దాన్ని తీసుకొని ముందుకెళ్లి తప్పకుండా ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్ గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ, అలాగే ఇలాంటి సైకోలు వస్తే ఎక్కడికక్కడ నిలదీయవలసిందిగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వీళ్ళు ఏం చేసిర్రో అడగవలసిందిగా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.